అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం సత్తా చాటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గట్టి దెబ్బ తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ చాలా వీక్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ సీటు కూడా గెలవలేదు. ఎలాగైనా పార్టీని బలోపేతం చేయాలంటే ఇతర పార్టీలకు చెందిన లీడర్లను చేర్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అందులో భాగంగా బీఆర్ఎస్ కు చెందిన కార్పొరేటర్లపై ఫోకస్ పెట్టినట్టు తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 50 రోజుల్లోనే 30 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ వీడేందుకు రెడీగా ఉన్నట్టు సంకేతాలు పంపారని తెలుస్తుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న పలు కార్పొరేషన్లకు చెందిన కార్పొరేటర్లు కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు టాక్. వీరందరికీ ఒకేసారి కాంగ్రెస్ కండువా కప్పేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో 12 ఎంపీ స్థానాల్లో గెలవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకుంది. అందుకోసం స్థానిక లీడర్లతో మంత్రులు రివ్యూలు చేస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఇతర పార్టీలకు చెందిన లీడర్లను చేర్చుకోవాలని భావిస్తున్నారు. జిల్లా పర్యటనలకు వెళ్తున్న క్రమంలో పలు పార్టీలకు చెందిన లీడర్లతో మంథనాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా మెజార్టీ లోకల్ లీడర్లు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నట్టు ప్రచారంలో ఉంది. ముఖ్యంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల పరిధిలో ఉన్న గ్రేటర్లో ఆధిపత్యం కోసం కాంగ్రెస్ పోరాడుతోంది. తాజాగా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరారు. అలాగే త్వరలో మరింత మంది కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులో చేరికలుండే ఛాన్స్ కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.